ఐరన్ డోమ్ కోసం తామిర్ క్షిపణి తయారీ భారతదేశంలో చేయడానికి రెడీ అవుతోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లోని పరిశ్రమల మీద ఏ క్షణంలో ఎప్పుడు దాడులు జరుగుతాయో తెలీదు. ఐరన్ డోమ్ అంటే ఏంటి? రాడార్ ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ అంటే రాడార్ వ్యవస్థే ఒక రకంగా చెప్పాలంటే. ఒక మిస్సైలో, ఒక యుద్ధ విమానమో, ఒక డ్రోనో ఇజ్రాయెల్ మీద పడుతుంటే దానికి వెంటనే ఆటోమేటిక్ రెస్పాండ్ అయ్యి దూరంగా ఉండగానే దాన్ని పేల్చేసేటటువంటి వ్యవస్థ. దానికి వీళ్ళు వాడేటటువంటిది తామిర్ క్షిపణులు. ఇప్పుడు అక్కడ ఎక్కువ అవసరం ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ అంతం తమ పంతమని భావిస్తున్నది. ఇరాన్ కావచ్చు, ఇరాన్ ప్రోత్సాహకమైనటువంటి తీవ్రవాద సంస్థలు హెజ్బుల్లా కావచ్చు, తర్వాతన హౌతీలు కావచ్చు, హమాస్ కావచ్చు వీళ్ళందరూ కూడా. దాంతో పాటు స్వయంగా ఇరానే దాడులు చేస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ తయారీకి సమస్య కాబోతోంది. కాబట్టి భారతదేశాన్ని అడుగుతోంది ఇజ్రాయెల్. భారతదేశంలో మేము తయారు చేస్తామని. మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీనే కాదు. మనం యుద్ధాలకి విముఖం. అట్ ద సేమ్ టైమ్ ఆయుధాలు మన దేశానికి కావాల్సిన ఆయుధాలతో పాటు ఆయుధ వ్యాపారం చేయడానికి మనం సిద్ధపడ్డాం. దానికి తగిన క్లస్టర్‌లు రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు పెద్ద ఎత్తున డ్రోన్స్ తయారీ నడుస్తోంది. మిస్సైళ్ళ తయారీ నడుస్తోంది. అందుకని వాళ్ళది కూడా మన దేశంలోనే చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈవెన్ బ్రహ్మోస్ రష్యా ప్రోత్సాహంతో మన దేశంలోనే తయారవుతుంది. ఇది ఇక్కడ కీ పాయింట్.